వామ్మో! 'బిగ్ బాస్' హౌస్‌లో మళ్ళీ వరద ఏరులై పారుతున్న జ్యోతక్క కన్నీళ్లు. 'ఆలీ వచ్చాడు కదా! ఇంకెందుకు ఏడుపు' అంటే మరి 'రవి వెళ్ళిపోయాడు ఏడవద్దా? కన్నీటి వీడొద్దా' అంటూ ట్యాప్ ఓపెన్ చేసింది శివజ్యోతి. 'నా తమ్ముడు వెళ్ళిపోయాడంటూ' ఆలీ దగ్గర తెగ ఏడ్చేసింది శివజ్యోతి. ఇక బాబా భాస్కర్ సైతం రవి వెళ్ళిపోయినందుకు తెగ బాధపడిపోయాడు. ఇక్కడి నుండి అందరూ వెళ్లాల్సిందే ఎందుకు బాధపడుతున్నారంటూ శ్రీముఖి కంట్రోల్లో పెట్టింది. ఎలిమినేషన్‌లోకి నెట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నాడని బాబాను ఉద్దేశించి శివజ్యోతి దగ్గర ఆలీ ఫైర్ అయ్యాడు. ఇక శివజ్యోతి ఏడుస్తుంటే బిగ్ బాస్ ఇచ్చిన ఆటను కన్నింగా ఆడితేనే ఉండగలుగుతున్నారని, ఆటను ఆటలా ఆడితే హౌస్‌లో ఉండడం లేదని, ఇది లైఫ్ అనుకుని ఆడేవాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. ఇక నుండి మనం కూడా అలాగే ఆడాలని తమ్ముడు ఆలీతో చెప్పి తెగ బాధపడిపోయింది శివజ్యోతి. 11వ వారంలోకి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య రేస్ టు ఫినాలే వార్ మొదలైంది. ఈ వారంలో ఇమ్యూనిటీ పొందడం కోసం బ్యాటిల్ ఆఫ్ మెడలియన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇంటి సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ కొత్త బట్టలు అందించారు. బిగ్ బాస్ కేఏఎం ఫ్యాషన్ వారు అందించిన కొత్త బట్టలలో కంటెస్టెంట్స్ మెరిసిపోయారు. కొత్త బట్టల్ని ధరించి బిగ్ బాస్ హౌస్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ని అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వారం నామినేషన్లో భాగంగా రాళ్లే రత్నాలు అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్లు వర్షం కురుస్తుంది. ఇంటి సభ్యులు ఆ రాళ్లను సొంతం చేసుకొని జమ చేసుకోవాల్సి ఉంది. ఫైనల్గా ఎవరి దగ్గర ఎక్కువ రాళ్లు కలిగి ఉంటారో వాళ్ళే ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకుంటారు. తక్కువ ఉన్న వాళ్ళు నామినేట్ కాబోతున్నారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్ కెప్టెన్గా శ్రీముఖి మినహాయింపు లభించింది. ఆమెను ఈ టాస్క్కి సంచాలకులుగా నియమించారు. అంతేకాదు ఈ టాస్క్లో ఆమెకు డైరెక్టర్గా ఒకరిని నామినేట్ చేసే ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఇక ఈ విలువైన రాళ్లను సంప్రదించే ప్రయత్నంలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య పోటీ రంజుగా సాగింది. అయితే మహేష్ విట్ట సంపాదించిన రాళ్లను రాహుల్ లాక్కోవడంతో మహేష్కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో తన దగ్గర ఉన్న మిగతా రాళ్లను సైతం విసిరికొట్టి నేను గేమ్ ఆడను అనేశాడు. తన వద్ద ఉన్న 200 విలువైన రాళ్లను పునర్నవికి దానం చేశాడు. అయితే మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఎక్కువ రాళ్లు ఉండడంతో వెనక్కి తగ్గి మళ్లీ విసిరికొట్టిన రాళ్లను ఇవ్వవలసిందిగా ప్రాధేయపడ్డాడు. పునర్నవికి ఇచ్చిన 200 విలువైన రాళ్లను ఇవ్వాల్సిందిగా బతిమిలాడినా నువ్వే ఇచ్చా మళ్ళీ ఎలా అడుగుతావు నేను ఇవ్వను అనేసింది పునర్నవి. ఏదో కోపంలో ఇచ్చేసా ఇప్పుడు బుద్ధి వచ్చింది ప్లీజ్ ఇవ్వాలా అని బతిమిలాడినా ఇవ్వలేదు పునర్నవి. ఇక సంపాదించిన డబ్బులతోనే వస్తువులను కొని తినాలి కాబట్టి అగ్గిపెట్టె 2000 రూపాయలు, ఉల్లిపాయలు 500, ఉప్పు 5000 ఇలా భారీ రేట్లు అమ్మింది శ్రీముఖి. అయితే కేవలం ఉప్పు, అగ్గిపెట్టె కొనుక్కొని జాగ్రత్తలు సరిపెట్టుకున్నారు పోటీదారులు. మొత్తానికి తొలి రౌండ్ ముగిసే సమయానికి ఇంటి సభ్యుల్లో అందరికంటే తక్కువగా రాహుల్ స్ప్లిగంజ్ దగ్గర ఉండడంతో అతను తొలి రౌండ్లోనే ఎలిమినేషన్కి నామినేట్ అయ్యాడు. వితిక, అలీ, శివజ్యోతిల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడం విశేషం. ఇక తాను ఈ వారం నామినేషన్కి డైరెక్ట్గా నామినేట్ కావడంతో ఏమాత్రం ఫీల్ కాకుండా నామినేట్ అయిన వెంటనే హౌస్లోకి వెళ్ళి తినడం మొదలుపెట్టాడు రాహుల్. టాస్క్ ప్రారంభంలోనూ అందరూ రాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే రాహుల్ మాత్రం సాఫీగా అందరికంటే వెనకగా వచ్చాడు. ఎలాగో పునర్నవి హౌస్లో ఉంది కాబట్టి తన నామినేషన్లో ఉన్న ఎలిమినేట్ చేయరనే ధీమానో ఏంటో తెలియదు కానీ రాహుల్ మాత్రం తన నామినేషన్ సీరియస్గా తీసుకోలేదు. ఇక ఈ టాస్క్ రేపటి కూడా ఉండడంతో ఎవరెవరు నామినేట్ అవుతారో రేపటి ఎపిసోడ్లో తేలుతుంది. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో.